ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనలు సలహాలతోటి మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తర్వాత వివిధ పెట్రోలియం కంపెనీలందరినీ కూడా సిఎస్ఆర్ కింద ఈ యొక్క పెట్రోల్ పంపులు ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రారంభించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. సో దానికి అనుగుణంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన లింగన్నపేట గ్రామంలో మనం ఈ పెట్రోల్ పంపుని గౌరవ పెద్దలు ఇప్పుడు ఇనాగరేట్ చేయడం జరిగింది మనకు. సో ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఈ ముందుకు తీసుకొచ్చినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అలాగే పెద్దలు కేటీ మహేందర్ రెడ్డి గారికి, చేసినటువంటి పెద్దలు హమీద్ గారికి, పరశురాములు గారికి, నర్సయ్య గారికి అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ మా జిల్లాకి ఇది రెండవ పెట్రోల్ పంప్. ఫస్ట్ పెట్రోల్ పంప్ దివ్యాంగ్ జన్ కి ఇవ్వడం జరిగింది, ఇది మహిళా గ్రూప్ కి ఇవ్వడం జరిగింది. దీని ముందు ఓన్లీ 2 జిల్లా, ఒకటి నారాయణపేటలో ఆనరబుల్ సీఎం గారు దీనికి ఇనాగ్రేషన్ చేశారు, మరియు సెకండ్ సంగారెడ్డిలో జరిగింది, ఇది మాది 3వది సార్. సో 3rd జిల్లా ఉంది. సో దీంతో పాటు ఇంకా 3 పైప్ లైన్లు ఉన్నాయి, అది కూడా మహిళా గ్రూప్స్ కి పెట్రోల్ పంప్ ఇవ్వడం జరుగుతుంది 2-3 నెలల్లో. సో మా రిక్వెస్ట్ ఏమంటే దీనికి మంచిగా వాడుకోండి, ఎందుకంటే దీనికి లాభం వేలలో కాదు లక్షలు వస్తాయి మీకు ప్రతి నెల. ఓకే, దీనికి లాభం లక్షలు వస్తాయి. సో ఖచ్చితంగా మీరు దీనికి రివాల్వింగ్ ఫండ్ లో పెట్టాలి, మీ కార్పస్ ఫండ్ లో పెట్టాలి, మంచిగా దీనికి యూజ్ చేయాలి. మరి ఇంత గొప్ప ప్రోగ్రామ్ పెట్టారు గవర్నమెంట్, దీని మీద మీ కొంచెం కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి. కాబట్టి మీ స్కూటర్లో, పెట్రోల్లో, బండిలో ఇక్కడ నుంచే దయచేసి మీరు పెట్రోల్ పోపించండి, డీజిల్ పోపించండి, మా మహిళా వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. దీంతో పాటు మా డిడబ్ల్యూ గారు, మా డిఆర్డిఓ గారు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మరియు మా ఎంఆర్ఓ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎంత చక్కగా ఎంత త్వరలో ఇది మీరు కంప్లీట్ చేశారు దానికోసం. సో థ్యాంక్ యూ సార్. అండ్ మీ అందరికీ మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఆనందంగా ఉండాలి, అదే కోరుతూ నమస్కారం. పెద్దలు మహేందర్ రెడ్డి గారు తన సుదీర్ఘ ప్రసంగంలో గత ప్రభుత్వాల పనితీరు, గత ప్రభుత్వంలో మీరు అధికారం ఇస్తే ఏ విధమైనటువంటి పరిపాలన అందింది, మార్పు కోరిన తర్వాత ఈరోజు సబ్బండ వర్గాలు తెలంగాణ కావాలని కోరుకొని సబ్బండ వర్గాలందరూ కూడా కొట్లాడి సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ సాధించుకొని ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తదుపరి ఏం జరిగింది, ఎవరి పాలైనటువంటి మాట్లాడి చెప్పడం జరిగింది. మార్పును కోరాలని పీస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం చేసినటువంటి పోరాటం కానీ, ఆ తర్వాత మార్పు జరిగిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత జరుగుతున్న పరిపాలన తేడా చూడమని వారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందనే భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ, మనం అంటున్నాం అనేక సందర్భాలు ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ పాలన. ఏంటి ఇందిరమ్మ పాలన? ఇందిరమ్మ ఆనాడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు పేదల కోసం తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఒక బ్రాండ్గా, ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అనే విధంగా ప్రపంచ దేశంలో ఒక ఉక్కు మహిళగా పేద ప్రజల కోసం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ భావాజాలం, కాంగ్రెస్ పార్టీ యొక్క భావాజాలం, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతి కోసం చేసేటువంటి భావాజాలం. కాబట్టి వారి పేరు తీసుకొని ముందుకు పోతున్న సందర్భం. ఆనాడు గరీబీ హఠావో నినాదం తీసుకొని వచ్చింది, కూడు గూడు గుడ్డ నినాదం తీసుకొని వచ్చింది, పేదలకు పోడు భూములు పంచినటువంటి సందర్భం, పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించిన సందర్భం, బ్యాంకులను జాతీకరణ చేసిన సందర్భం, రాజ్యభవనం రద్దు చేసి ఈ దేశంలో పేదలందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి ఇందిరమ్మ పేరుతోటి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి ముందుకు పోతున్నటువంటి తరుణంలో మళ్ళీ ఆనాటి సంక్షేమ కార్యక్రమాలు మొదలవుతున్నటువంటి తరుణంలో చెప్పినటువంటి అంశాలు ఒకటి కాదు, రెండు కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పేదలకు ఉపయోగపడే కార్యక్రమాల్ని చెప్పిన సందర్భాన్ని మీరు చూశారు. ఈరోజు ఈ తెలంగాణ వచ్చిందే నిధులు, నీళ్లు, నియామకాల పేరిట. కానీ ఆ 10 ఏళ్లల్లా ఉద్యోగులకు ఎన్ని నియామకాలైనా ఒకసారి ఆలోచన చేయండి.
రైతాంగానికి మేలు చేసేటువంటి కార్యక్రమాలు ఏం జరిగిందో చూడండి. కాళేశ్వరం కట్టిండ్రు, ఊలేశ్వరం అయిపోయింది. 1,00,000 కోట్లతో ఈరోజు కామధేనుగా మార్చుకున్నారు కాళేశ్వరం తప్ప ఈరోజు మన ప్రాంతానికి ఈరోజు సాగునీరు తీసుకొచ్చే దానిలో విఫలమైన సందర్భాన్ని గమనించండి. ఆనాటి నాగార్జున సాగర్, ఆనాటి శ్రీరామ్ సాగర్, ఆనాటి శ్రీశైలం, ఆనాటి కడెం, ఆనాడు ఎల్లంపల్లి, ఆనాడు ఎగువ మానేరు, ఆనాడు మెనుమానేరు, ఆనాడు లోయర్ మానేరు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినటువంటివి చెక్కు చెదరకుండా సేవలు అందిస్తుంటే వాళ్ళ ప్రభుత్వంలో కట్టిన కాళేశ్వరం కూలిపోయి ఈరోజు చుక్క నీరు కూడా అందులోకి తీసుకోకుండా సందర్భాన్ని గమనించమని సందర్భంగా కోరుతున్నాం. రైతులు రాజ్యాలని చెప్పని కోరుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి, పావుల వడ్డీకే ఇవ్వాలని చెప్పని ఈరోజు వడ్డీ లేని రుణం సకాలం కట్టిన వారికి తిరిగి వడ్డీని చెల్లించేటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు వచ్చింది మీకు వడ్డీ లేని రుణం 2 సార్లు వచ్చింది. కానీ గత ప్రభుత్వం 4 ఏళ్ళు ఎగ్గొట్టింది. అవునా కదా? నాకు తెలిసిన మటుకు నా ప్రాంతంలో మీద వచ్చినాయి ఓ సపరేట్ రాలే కదా. గత ప్రభుత్వము ఆఖరి 4 సంవత్సరాల పరిపాలనలో మీరు సర్కారులో వడ్డీ కట్టింది కూడా ఇచ్చిన పాపాడు పోని సర్కారు ఆనాడైతే మీ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18-19 మాసాల్లో 2 సార్లు మీ ఖాతాల్లో తిరిగి వడ్డీని కట్టిన దానికి చెల్లించినటువంటి ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం చెప్తా ఉన్నాం. మహిళా తల్లులతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రైతును రాజు చేయాలి, రైతు పండించిన పంటలు మద్దతు ధరకి కొనుగోలు చేయాలి, రైతుకి ఈ రోజు ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పని దాంతో పాటు మహిళా సాధికారత, మహిళా ఆర్థిక స్వావలంబనలో భాగంగా ఐకేపీ సెంటర్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయించింది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం. దానితో ఆర్థికంగా మహిళా సంఘాలు పరిపుష్టి కావాలని చెప్పండి. నాకు బాగా గుర్తు 1990లో జిల్లా పరిషత్ మెంబరే ఉంది. 1990లో జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ గా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు పనిచేసిన సందర్భంలో ఆనాడు మహిళా సంఘాలలో 15 మంది, ఇప్పుడు బహుశా 12 మంది కూడా 10 మంది కూడా సంఘాలు ఉంటున్నట్లే. కానీ ఆ రోజు 15 మంది తప్పనిసరిగా సంఘాలు ఉంటే మొట్టమొదటిసారి రివాల్వింగ్ ఫండ్ 10,000 నుంచి 15,000 రూపాయలు ఇచ్చినప్పుడు మహిళా సంఘాలలో ఆనందం ఇంత అంత కాదు. ఆనాడు 10,000 రూపాయలు 15,000 ఇచ్చిన రోజు మీ గ్రామాలలో 5,000 ఎకరం భూమి ఉన్న పరిస్థితి చెప్తున్నా. ఈ రోజు 50 లక్షల ఎకరం గ్రామాలు ఉన్నట్టు సందర్భం. ఆనాటి నుంచి ఈ డ్వాక్రా గ్రూపులు కూడా ఇందిరాగాంధీ గారు ఆనాడు తీసుకొచ్చిన సందర్భంలో ఆనాటి నుంచి ఈ రోజు ఒక్కొక్క మహిళా సంఘానికి 20 లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణం ఇచ్చే స్థాయికి ఈరోజు తీసుకొని పోతున్న సందర్భాన్ని గమనించుకొని కోరుతున్నాం. ఆనాడు రాజశేఖర్ గారు మహిళా తల్లులు లక్షాధికారి కావాలని చెప్పని కోరినట్టు సందర్భం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా తల్లుల్ని కోటీశ్వరాలుగా మారుస్తాం, వారి ఆర్థికంగా ఎదగడానికి కోసం చేసే ప్రయత్నం ముందుకు పోతున్నామని మీరందరూ కూడా లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన సమావేశానికి వచ్చారు. మొదటి సంవత్సరం 20,000 కోట్లు బడ్జెట్లో పెట్టి ఆర్థికంగా మిమ్మల్ని ఎదగడానికి కోసం హోటల్ పెట్టుకుంటారా, కిరాణా దుకాణం పెట్టుకుంటారా, బేగిల్ స్టోర్స్ పెడతారా, పిక్నిక్ పెట్టుకుంటారా, ఈ విధంగా కలెక్టర్ గారికి అఘోషించినట్టు మనం పెట్రోల్ పంపే పెట్టుకుంటున్నాం. ఇప్పుడే బాగా చెప్తుంది గంభీరరావుపేటకు బస్సు వచ్చింది, ఆ బస్సు వల్ల మాకు 70,000 రూపాయల లాభం ప్రతి నెల వస్తుందని చెప్పేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడానికి మొదటి ఆర్థిక సంవత్సరంలో 20,000 కోట్లు పెడితే ఇంకా 1,000 కోట్లు అదనంగా కలిపి 21,000 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణలో ఇచ్చినాం. ఈరోజు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు 600 కోట్ల రూపాయలు ఈ నిధి ద్వారా మీకు అందించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మహిళా తల్లుల్ని ఈరోజు మహారాణులుగా మార్చడానికి, మహిళా తల్లుల్ని ఈరోజు కోటీశ్వరులుగా మార్చడానికి చేసే ప్రయత్నం. ఈరోజు బ్యాంకులు కూడా మీకు 20 లక్షలు అడగానే ముందుకు వచ్చి ఇస్తున్నాయి. ఏదో మా వాళ్ళు అడగని రోడ్డు ఇస్తారు డబ్బులు బ్యాంకు మాకు అంటే ఎంత నమ్మకం తల్లి మహిళా తల్లి పైన అంటే రూపాయి పోగు చేసుకుని పోగు డబ్బులు వేసి నెలగాక నా వడ్డీ కడుతుంది తల్లి అని చెప్పని మీకు ఇస్తున్నారు. ఆనాడు 10,000 నుంచి ఈ రోజు 20 లక్షల వరకు ఈరోజు బ్యాంకులు మీకు ఇస్తున్నటువంటి సందర్భం. భవిష్యత్తులో 50 లక్షల కోట్ల రూపాయలు కూడా మీకు ఇచ్చేటువంటి సందర్భాలు రాబోతాయి. ఈరోజు మీ అందరూ కూడా ఆర్థికంగా ఎదగడానికి కోసం ఈరోజు ఐకేపీకి సంబంధించినటువంటి డిఆర్డీఓకి సంబంధించిన సిబ్బంది కూడా మహిళలను చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఈరోజు అన్ని మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం మహిళలంటే ఒక నమ్మకం. మహిళలంటే ఇంతకుముందు మహేంద్ర చెప్పినట్టుగా ఓ శక్తిగా ఈరోజు మన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని చెప్పని ఆడ స్వరూపం మన అమ్మవారి స్వరూపంగా మహిళలను కూర్చుకున్న సందర్భంలో ఆకాశంలో సగమైనటువంటి మహిళలు కూడా ఆర్థికంగా ముందుకు తీసుకుపోవడం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్న వేళ ఈరోజు లింగనపేటలో ఓ పెట్రోల్ బంక్ రావడం ఆనందదాయకం, శుభదాయకం. దీనివల్ల
ఈ ప్రభుత్వం మా కోసం పనిచేస్తుంది, మా మహిళల పట్ల కూడా ఈ ప్రభుత్వం నిలబడదని చెప్పినటువంటి ఒక కార్యక్రమం చెప్పడం కోసం చేసే ప్రయత్నం. ఏ చెట్టు కడితే గాలంటాం. గ్రామాల్లోకి ఉన్నటువంటి మీ సమస్యలు కూడా ఉంటే చెప్పండి, ఆ సమస్య పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఒకరిద్దరు అంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఆయన కూడా రోజు ఎక్కడో కనిపిస్తుంటాడు, ఏం చేస్తుంది ప్రభుత్వం, ఏం చేసింది ప్రభుత్వం, ఏం చేసింది ప్రభుత్వం. మీరు కూడా టీవీలో చూస్తున్నారు, నేను మీదో అని అడుగుతా ఉన్నా, ఏం చేసింది ప్రభుత్వం అంటే డిసెంబర్ 3, 2023 నాడు ఓట్ల లింకింపులు ఈ ప్రభుత్వం వచ్చింది. 7 నాడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసింది ముఖ్యమంత్రి గారు. 9వ తేదీన 48 గంటలు కాకముందు 2 రోజుల లోపలనే ఆడతల్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తల్లి నా 5 రోజుల క్రితం మనం బస్టాండ్లో సంబరాలు జరుపుకున్నాం. 200 కోట్ల జీరో టికెట్లు ప్రయాణాలు జరిగినాయి. 6,680 కోట్లు మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది. 18 నెలల కింద తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం వేరు, ఇప్పుడు ప్రభుత్వం వేరు. ఆనాడు బస్సు ఎక్కితే మీరు టికెట్ లేకుండా ప్రయాణం చేసిరామా? టికెట్ లేకపోతే ఏమన్నారు? బస్సు దిగమన్నారు కదా. ఈ రోజు మీరు బస్సు ఎక్కితే ఎవరైనా టికెట్ తీసుకుంటున్నాం. భద్రాచలం రాముడి దగ్గరికి పోయి రావచ్చు, ధర్మపూర్ లక్ష్మీనరసింహ దగ్గరికి వెళ్ళి రావచ్చు, వేములో రాజన్న దగ్గరికి వెళ్ళచ్చు, కొండగట్ట అంజన్న దగ్గరికి వెళ్ళవచ్చు, కొమ్మనేలు మల్లెల దగ్గరికి వెళ్ళచ్చు. ఎందుకు? కొత్తగా పెళ్ళైతే కోడలు తీసుకురావడానికి వెళ్తే అత్త కోడలు కూడా ఉచితంగా వేసిన సందర్భం. ఎందుకు చెప్తామంటే మహిళల ఆత్మగౌరవం పెంపొందించే కార్యక్రమం చేసిన రోజు ఇదే నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు ఏం మాట్లాడారో మీరు చూశారు. మహిళా తల్లు ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేసి ఇంకేమన్నా చేయమని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏమంటారు అంటున్నారు, 3 రోజుల నుంచి ప్రభుత్వం కూలిపోతుంది, కాలిపోతుంది, పడిపోతుంది అన్నారు. 18 నెలలు అయిపోయింది, బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది. ఈ ప్రభుత్వం ఏం పని చేస్తుందంటే నిదర్శనం, ఆడతల్లు ఆర్టీసీ బస్సు ఎక్కితే టికెట్ లేదనడానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 500కి సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేస్తే ఇక్కడ ఒక తల్లి అన్నది, అయ్యో ఇంకా నాకు రావడం లేదని. అలాంటి వాళ్ళు ఊరికి 2-3 ఉంటే వారు కూడా ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేసిన సందర్భాన్ని గమనంలోకి తీసుకోమని. ఈరోజు మహేందర్ రెడ్డి గారు కానీ నేను కానీ ఎన్నికలు నిలబడ్డప్పుడు 18 నెలల క్రితం మీ ఊర్లో వచ్చినప్పుడు మీ గ్రామ పంచాయతీ దగ్గర కొందరు 5వ తారీఖు కరెంట్ బిల్ కట్టాలి, కొందరు 8వ తారీఖు కరెంట్ బిల్ కట్టాలి, కొన్ని ఊర్లో 10వ తారీఖు, కొన్ని ఊర్లో 15వ తారీఖు, కొన్ని ఊర్లో 20వ తారీఖులో కరెంట్ బిల్ ఆ రోజు కట్టాలి. మేము ఆ రోజు అన్నాం, మీరు అధికారం ఇస్తే మీ కరెంటు బిల్లు మీరు కట్టడం అవసరం లేదు, మీ ఇంటి కరెంటు బిల్లు మేము కడతామంటే మా ఇంటి కరెంటు బిల్లు మీరెందుకు కడతారని చెప్పిన రోజులు ఆ రోజు. 18 నెలల క్రితం వరుసగా 3 నెలల క్రితం మీరు కరెంటు బిల్లు కట్టపోతే కరెంటు వాళ్ళు వచ్చి మీ కరెంటు నుంచి కట్ చేశారు కదా. 18 నెలల కింద మీరు కరెంటు బిల్లు కట్టకపోతే 3 నెలలు కట్ చేసిపోయిన రోజులు ఆ రోజు. 18 నెలలు అవుతుంది మీరు వాళ్ళు కరెంటు బిల్లు కట్టినామా? ఎవరు కట్టలేదు. కరెంటు కట్ అయిందా? నడుస్తుంది కదా. అంటే ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అంటుంది. మరి ఈయన ఎందుకంటుండే ఏం చెప్తలేదు ప్రభుత్వం, ఏం చెప్తలేదు ఎందుకంటున్నావు అని అంటుంది. ఇప్పుడు కరెంటు 18 నెలల నుంచి మీరు వాడుకుంటుండే కరెంటు కట్టేది ప్రభుత్వం పనిచేస్తున్నట్ట లేదా అంటుంది. 2 లక్షల రుణం 25 లక్షలు 25,000 కుటుంబాలకు ఇస్తే 1 టోకెన్ల తల్లి మళ్ళీ తిరిగి రుణం పొందేటువంటి సందర్భాన్ని కూడా తీసుకొచ్చిన సందర్భం. 10 ఏళ్ళ నుంచి కళ్ళు కాయలు కాల్చలు ఎదురు చూస్తున్నారు. రేషన్ కార్డులు వచ్చినాయి, ఇందిరా మిల్లు వచ్చినాయి, సన్నబియ్యం వచ్చింది. ఈరోజు ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈరోజు తెలంగాణలో మారినటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది, పేదల రాజ్యం నడుస్తుంది, పేదలు చెప్పినటువంటి ప్రభుత్వం. కాబట్టి మీరందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రాబో రోజుల్లో ఎన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మీ దీవెనలు అందజేయండి, మీ ఆశీస్సులు అందజేయండి, మీ అండదండలు అందజేయండి. మీ ఉన్నా మీ వెంట రేవంత్ రెడ్డి గారని చెప్పండి. రేపటి రోజుల్లో మీ సహకారాన్ని ఈ ప్రభుత్వానికి అందించే విధంగా ఏ ఎన్నిక వచ్చినా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతుగా నిలబడే విధంగా ఈ రోజు నుంచి మీరు కార్యాచరణ తీసుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ, ఎందుకంటే మంచి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి, మంచి ప్రభుత్వానికి మనం మద్దతు ఇవ్వాలి, మంచి ప్రభుత్వానికి మన ఆశీర్వాదం ఇవ్వాలి. నిండుగా మన దీవుల ప్రభుత్వానికి ఇస్తే ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒకటి తర్వాత ఒకటి చేసినాం. ఇంతకుముందు అన్నట్టుగా 8 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న పేద ప్రజలకు ఇచ్చిన హామీని ఒకటి అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇంకో 2 అంశాలు ఉన్నాయి. కొంతమంది మహిళలు అయ్యో మాకు పెన్షన్ కొత్తగా ఎప్పుడు మొదలవుతుంది, ఒంటరి మహిళలకు సంబంధించి కానీ భర్త చనిపోయినటువంటి వాళ్ళు కానీ అయ్యో మాకు కొత్త పెన్షన్ రావాలని, అయ్యో 2 పెన్షన్ పెంచుకుందాం అనుకుంటుంది, అది ఎప్పుడు మొదలవుతుందని. అది కూడా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పది
తప్పనిసరిగా అవి కూడా అమలు చేసుకుంటూ ముందుకు పోతాం. భవిష్యత్తులో ఆ కార్యక్రమాలు కూడా అమలు చేస్తాం. దానికి కూడా మీ మహిళా సంఘాల ముందుండి అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతే ఇవ్వడానికి కోసం ప్రభుత్వం రానున్న రోజుల్లో సిద్ధంగా ఉందన్న మాట సందర్భంగా తెలియజేస్తాం.